హలో ఆల్, వెల్కమ్ టు సినీ సితారా. నాకు తెలిసినంత వరకు పక్కాగా ఇదే ఫైనల్ వీడియో అవుతుంది మన ఛానల్ నుంచి కంటెస్టెంట్స్ లిస్ట్ కోసం. ఈ వీడియోలో మనం హౌస్లోకి వెళ్ళబోతున్న కంటెస్టెంట్స్ ఎవరు, మధ్యలో వైల్డ్ కార్డ్లో వెళ్ళబోతున్న కంటెస్టెంట్స్ ఇంకెవరు, ఈ సీజన్లో రాబోయే పెద్ద పెద్ద ట్విస్ట్లు ఏముంటాయి, అన్ని విషయాలు ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. యాక్చువల్గా ఎన్ కన్వెన్షన్ స్కూల్ చేశారు కదా, సో ఆ ఇష్యూ వల్ల నాగార్జున సార్ని హోస్ట్గా తీసేస్తారా అని చాలా రూమర్స్ వచ్చాయి. ఆయనకాను బిగ్గర్ బాస్ గా చెప్పుకుంటున్నాడు కదా బాబు గోగినేని, అతను కూడా ఓవర్ గా కామెంట్ చేస్తున్నాడు. ఫ్యాక్ట్ చెప్పాలనుకుంటే నాగార్జున సార్ పక్కగా బిగ్ బాస్ హోస్ట్ గా చేస్తారబ్బా. ఎవరో ట్వీట్ చేసినంత మాత్రాన విషయాలే మారిపో, అది ఇంకా కోర్టులో కేసు నడుస్తుంది. మనం లాస్ట్ వీడియోలో ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, ఎండమాల్ షైన్ టీం మారిపోయారని. పోయినసారిలాగా 18-20 మంది కాదు, జస్ట్ అరౌండ్ 14 to 15 మెంబర్సే ఈసారి ఈ సీజన్ కి హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. హౌస్ లోకి వెళ్తున్న ఫైనల్ కంటెస్టెంట్స్ వీళ్ళకి ఇంట్రడక్షన్ జస్ట్ పేర్లు చెప్తాను బికాస్ వీడియోని షార్ట్ గా కట్ చేద్దాం. ఫస్ట్ కంటెస్టెంట్ ఆదిత్య ఓం గారు అండ్ నిఖిల్ గారు. మన ఆర్టీవీ షో వచ్చింది కదా కిలాడి బాయ్స్ కిరాక్ గర్ల్స్, అందులో కూడా వచ్చారు కదా ఆయన. ఇంకా నెక్స్ట్ యష్మి గౌడ గారు, సీరియల్ యాక్టర్స్, ఈవిడ కూడా కన్ఫర్మ్డే. అండ్ నెక్స్ట్ అభిరామ్ వర్మ అనే ఒక ఫిల్మ్ యాక్టర్ వస్తున్నారు, ఆయన కూడా. మన ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ బెజవాడ బేబక్క ఉన్నారు కదా, ఆవిడకి స్పెషల్ గా ఇంట్రడక్షన్ అక్కర్లే, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ తెలుసు, ఆవిడ కూడా వస్తున్నారు. అండ్ డి ఫేమ్ నైనికా ఉన్నారు కదా, మనకు ఆబ్వియస్ గా తెలుసు, డి షోలో చూసాం, ఆమె కూడా వస్తున్నారు. అభయ్ నవీన్ అని ఒక యాక్టర్ వస్తున్నారు, పెళ్లి చూపులు ఫేమ్ ఉన్నారు కదా ఈయన. కిరాక్ సీత, ఈవిడ 7 ఆర్ట్స్ యూట్యూబ్ ఛానల్లో చేశారు అనుకుంటాను, 1-2 వీడియోస్ చూశాను. కయ్యూమ్ అలీ గారు మనకు ఖచ్చితంగా తెలుసు, మన అలీ గారి బ్రదరు, ఈయన కూడా వెళ్తున్నారు. యాక్ట్రెస్ విస్మయ శ్రీ గారు కూడా వస్తున్నారు బిగ్ బాస్ 8 కి. అండ్ విష్ణుప్రియ భీమినేని మనకు తెలిసిన పర్సనే. అండ్ వీటితో పాటు రీతూ చౌదరి కూడా వచ్చే అవకాశం ఉంది. మాక్సిమం అవకాశం కాదు, వస్తున్నారు, కానీ 2nd or 3rd వీక్ లో వస్తున్నారంట. నాగమణికంఠ అని ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ కూడా ఒక ఆయన వస్తున్నారు. ఇతను పేరు చెప్తే పక్కాగా ఐడెంటిఫై చేస్తారు. శేఖర్ భాష, తెలుగు న్యూస్ ఛానల్ ఈ మధ్య బాగా ఫేమస్ అయ్యారు, మనకు ఆబ్వియస్ గా కొంతమందికి తెలుసు, ఆర్జే శేఖర్ భాష అని. సో ఈయన కూడా కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్ బిగ్ బాస్ 8 కి. ఇంకా న్యూస్ రీడర్ కేటగిరీలో కళ్యాణి గారు కూడా వస్తున్నారు. అండ్ సాహర్ కృష్ణన్ అని మిస్ ఆంధ్ర కంటెస్టెంట్, ఆమె కూడా వస్తున్నారు. అంటే లాస్ట్ చెప్పిన ఇద్దరు మాక్సిమం వచ్చే ఛాన్స్ ఉన్నాయి, పక్కాగా కన్ఫర్మ్ అయిపోలేదు. ఇంకా వైల్డ్ కార్డ్ ఎంట్రీ లిస్ట్ లోకి వస్తే సీరియల్ యాక్టర్ ఇంద్రనీల్ గారు ఉన్నారు, ఇంకా రీతు చౌదరి కూడా వస్తున్నారు. ఇంకా బెస్ట్ కమీడియన్ బిగ్ బాస్ సీజన్ 7లో టేస్టీ తేజ కూడా వైల్డ్ కార్డ్ లో వచ్చే ఛాన్స్లు ఉన్నాయి. ఒక సింపుల్ లాజిక్ చెప్తానబ్బా, వైల్డ్ కార్డ్ లో కూడా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మన స్టార్మా బ్యాచ్ వాళ్ళు వచ్చే ఛాన్స్ ఉంది ఈసారి. ఇంకా హౌస్ ప్యాటర్న్ అండ్ ట్విస్ట్లు ఎలా ఉంటాయో మాట్లాడుకుందాం. లాస్ట్ టైం లాగే 3 type ఆఫ్ బెడ్రూమ్స్ ఉంటాయి, అంటే ఆ 3 రకాలు ఉండడం వల్లే స్పై అండ్ స్పా బ్యాచ్ ఫామ్ అయింది, గొడవలు బాగయ్యాయి. బిగ్ బాస్ కూడా ఏంటంటే ఎక్కువ కాంట్రవర్సీ ఉంటేనే వ్యూవర్షిప్ ఉంటుంది కదా, సో అలానే పెట్టే అవకాశం ఉంది బెడ్రూమ్స్ కూడా. ఇంకా బిగ్ బాస్ థీమ్ విషయంలోకి వస్తే ఏంటంటే, మనం ట్రైలర్లో చూసాం కదా జీనీని, అదే షోలో కూడా వాడే అవకాశం ఉంది. అంటే కెప్టెన్ కానీ ఇంకా వేరే ఎవరికైనా కానీ ఆ జీనీ అనే పవర్ ఇచ్చి ముగ్గురికి మీరు పాజిటివ్గా ఇంపాక్ట్ అయ్యేలా చేయొచ్చు, ముగ్గురికి మీరు నచ్చింది చేయొచ్చు, అలా ఏదైనా వాడే ఛాన్స్ ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. సో ప్రస్తుతానికి ఉన్న అప్డేట్స్ అయితే ఇవే అబ్బా. నాకైతే ఇంట్రెస్టింగ్ అనిపించిన క్యాండిడేట్ శేఖర్ భాష. మీకెవరు బాగా ఫేవరెట్ కానీ ఇంట్రెస్ట్ అనిపించిన క్యాండిడేట్ కామెంట్ చేయండి. వైల్డ్ కార్డ్గా మీకు ఎవరైనా కంటెస్టెంట్స్ వస్తే బాగుంటుంది అనిపిస్తే అది కూడా కామెంట్ చేయండి. సో మన వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తాను. థ్యాంక్ యూ అండ్ జై హింద్.